హరి ఓం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మనము నిన్న అనుకున్న విషయము, ఇంద్రియాలని నిగ్రహించలేనివాడు ఎలాగైతే అధోగతి పాలవుతున్నాడో, ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు ఎలా ఉన్నత స్థితికి వెళ్తాడు అన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గీత మనకి ఎంతసేపు చెయ్యకూడని విషయం ముందు చెప్తే, నువ్వు చేయవలసిన విషయం నిన్నే తెలుసుకోమంటుంది. ఇది చెయ్యకూడదు అని చెప్తోంది, ఇది చెయ్యి అని మాత్రం ఎక్కడా చెప్పదండి. ఇది చేయమని చెప్పదు, కానీ చెయ్యకూడని విషయాన్ని చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఇంద్రియాలని నిగ్రహించలేకపోతున్నావు అని చెప్తుంది. నిగ్రహించలేకపోతున్నావు అని మనకు గుర్తు చేస్తూ ఉంటే మనకేమర్థం అవ్వాలి? ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అని మనకు అర్థం కావాలి. అదే మాట ఇక్కడ చెప్తుంది. ఎలాగ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించలేకపోతున్నావో అలాంటి మనిషి యొక్క బుద్ధి విచక్షణ శక్తిని హరించి వేస్తుంది అని క్రితం శ్లోకంలో మనం అనుకున్నాం. ఇంద్రియాలను నిగ్రహించలేని వ్యక్తి యొక్క బుద్ధి విచక్షణను హరించేస్తుంది. అంటే నీకు విచక్షణను నువ్వు కోల్పోతున్నావు. మంచి చెడ్డ నీకు అవగాహన లేకుండా పోతూ ఉంది. అంతేగాని నువ్వు ఇది చేస్తే ఇది మంచి చెడ్డ తెలుసుకుంటావని చెప్పడంలో ఇక్కడ చూడండి, చెయ్యకూడని విషయాన్ని చెప్తూ ఉంది. దాదాపు మొత్తం ఇలాగే చెప్తూ ఉంటది అనమాట. గీత చెప్పే మాటే ఇది. అంటే మనం చెయ్యకూడని విషయాన్ని తెలుసుకుంటే ఏం చెయ్యాలి? చేయవలసిందేదో అది మనకి అర్థం కావాలి. అరే అక్కడ లోతు ఎక్కువ ఉందిరా, దిగకురా అని చెప్తాం, దిగకురా అంటాము అంతే. కానీ వాడు నేను దిగుతాను అంటే మనం ఏమి చేయలేం. దిగి నేను తెలుసుకుంటాను అంటాడు, మునిగితే మునుగుతాడు. గీత ఏం చెప్తుంది? ఇంద్రియాలను నిగ్రహించుకోలేని వాడు మునుగుతాడు అని చెప్తుంది. అనుభవం ఉన్నవాళ్ళు లోతు ఎక్కువ ఉందని చెప్పారు కాబట్టి దిగకుండా ఉందాము అనుకున్నవాడు మునుక్కుండా ఉంటాడు, మునుగుతాడు. ఈ విధంగా మనము అర్థం చేసుకోవడం, గీతను అందుకే చెప్తారు, గీతను అర్థం చేసుకోవడము కొంచెము కష్టతరము అని. మనం నిన్నటి క్లాస్ అలా అనుకున్నాము, ఈ రోజు అనుకోండి. తస్మాత్ అందువలన ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించలేకపోతున్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి బుద్ధిని కోల్పోతున్నారో, శక్తిని హరించుకుంటున్నారో అలాంటి వాళ్ళు అర్జున ఎవరి యొక్క ఇంద్రియముల విషయముల నుండి సర్వశః అన్ని విధముల నిగ్రహింపబడును. ఎవరైతే విషయాల నుండి ఇంద్రియాలను నిగ్రహించగలుగుతారో అర్జున అలాంటి వాళ్ళు బుద్ధి స్థిరమగును. చూడండి, ఇప్పుడు మన బుద్ధి స్థిరంగా ఉండాలి అంటే మనము ఇంద్రియాల నుంచి మన బుద్ధిని ఇంద్రియాల నుంచి స్థిరత్వం పరచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఇంద్రియాలు చేస్తున్న పని ఏమిటి? చూడు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, వినడం, చూడడం, అనడం, కనడం, ఇవే కదా. ఇవన్నిటిలో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? మాటి మాటికి చూడండి, మనం బ్రతుకంతా వీటితోనే అనకూడనివి అనడము, తినకూడనివి తినడము, వినకూడనివి వినడము, చూడకూడనివి అన్నీ ఏదో సుఖాలు వచ్చి పడతాయనేసి ఆనందం అని పరుగులు పెట్టడం. దీన్ని తెలుసుకోవయ్యా. ఇది కనుక నువ్వు నిగ్రహించలేకపోతే మరి ఆ పురుషుడు స్థిరముగా ఉండలేడు. నిగ్రహించగలిగిన వాడు స్థిరముగా ఉంటాడు. కాబట్టి నువ్వు స్థిరముగా ఉండడానికి ప్రయత్నము చెయ్యి. ఎలా చేస్తామో ఇంకొంచెం చూద్దాం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. ఎవరైతే సర్వభూతానం సమస్త ప్రాణులకు, చూడండి, ఏదైతే రాత్రియో అన్ని ప్రాణులకు రాత్రి ఏదైతే ఉందో దాని యందు అనిత్య జ్ఞానస్వరూప ఆనంద ప్రాప్తి యందు స్థిత ప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును. ఇక్కడ కొంచెము ఈ శ్లోకము కొద్దిగా మళ్ళీ వివరణ కొంచెం ఎలాగా? యా నిశ సర్వభూతానాం,
యా అంటే ఏదైతే, నిశ రాత్రి, నిశ అంటే రాత్రి, ఏ రాత్రిపూట ఏదైతే సమానమో దాని యందు అనిత్య జ్ఞాన రూపము. చూడండి, జ్ఞానము కలిగిన వాడు రాత్రి మేల్కొని ఉంటాడు అంటున్నాడు, మేల్కొని ఉంటాడు అంటున్నాడు, అంతే కదా. దాని అనిత్య జ్ఞాన స్వరూపమునందు ప్రాప్తి. స్థిత ప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును. స్థిత ప్రజ్ఞుడైన జ్ఞాని రాత్రి మేల్కొని ఉంటాడు అని చెప్తున్నాడు. యస్యాం నస్వరమైన ఏ సాంసారిక సుఖ ప్రాప్తి యందు భూతాన్ని సకల ప్రాణులను జాగ్రత్త మేల్కొని ఉండునో పశ్యత పరమాత్మతత్వమును ఎరిగిన మునికి అది రాత్రితో సమానము. చూడండి, రాత్రి ఇక్కడ రాత్రి పగలు, కొంచెం పగలు అంటేనేమో మనము జాగ్రత్త అవస్థలో ఉన్నాము, మెలకువతో ఉన్నాము, తెలివితో ఉన్నాము, జ్ఞానంతో ఉన్నాము అని అర్థము. పగలు అంటే మనకి తెలిసిందేంటి, ఆ తెల్లారింది లేవాలి, ఇదిగో ఈ చెత్త చెదారం పని అంతా చేసుకోవాలి, వండుకోవాలి, తినాలి. పగలైందంటే ఇదే కదా. పగలయింది, రాత్రి అయింది, ఇవన్నీ వదిలేసి పడుకున్నాం, నిద్రపోయాం, అన్ని మర్చిపోయాం. ఇది మన దృష్టిలో రాత్రి పగలు ఇదే. ఇక్కడ జ్ఞాని దృష్టిలో రాత్రి పగలు ఏంటి, ఈ శ్లోకంలో చెప్తున్న విషయం అదన్నమాట. ఎలా అంటే జ్ఞానికైనా అజ్ఞానికైనా రాత్రి పగలు ఒకటే. జ్ఞానికైనా అజ్ఞానికైనా రాత్రి పగలు మనం భౌతికంగా చూస్తా అంటే ఒకటే. కానీ వాళ్ళ పరివర్తన ఎలా ఉంది అది మనకు అర్థం కావాలి. అంటే చూడండి, నిత్య జ్ఞాన స్వరూప పరమాత్మ ప్రాప్తినందు స్థిత ప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును. అంటే ఇప్పుడు రాత్రి ఎంత రాత్రి అయినా సరే స్థిత ప్రజ్ఞుడు మేల్కొని ఉండును, జ్ఞాని మేల్కొని ఉండును అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నాడు. మన మామూలుగా ఏమనుకుంటారు, మేల్కొని ఉండటం అంటే నిద్రపోకుండా ఉండడం అని మాత్రమే అనుకుంటున్నారు. మనకు అర్థమైన విషయము మేల్కోవడం అంటే నిద్రపోకుండా ఉండటము, అదే మేల్కోవడం. కానీ ఇక్కడ చెప్తున్న విషయము నువ్వు అనుకుంటున్నటువంటి నిద్ర మేల్కోవడం కాదు. నేను పరమాత్మని అనేటువంటి జ్ఞానముతో, నేను బ్రహ్మస్వరూపాన్ని, నేను పరమాత్మని, నేను ఇంద్రియాలు కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, ఈ దేహం నేను ముందే కాదు, ఇది అర్థమయ్యి నేను పరమాత్మని అని ఎవరైతే ఆ ఎరుకతో ఆ జ్ఞానంతో ఉంటాడో వాడు నిద్రపోతున్నట్టు ఉన్నా నిద్రపోయినా కానీ మేల్కొన్నవాడే. ఎందుకు మేల్కొన్నవాడు అయ్యాడు? నేను నిద్రపోతాంది ఈ దేహమా నేనా అని వాడికి లేదు ఇంకా స్పృహ. ఏముంది? నేను పరమాత్మ అన్న భావం మాత్రమే ఉంది. పరమాత్మను ఎరుకతో ఉన్నవాడు నిద్రపోయినా మేల్కొన్నవాడితో సమానమే. మరి పరమాత్మని అని ఎరుక లేనివాడు మెలకువతో ఉన్నా కూడా నిద్రపోయినాడు కిందే కదా. ఇప్పుడు మనం అజ్ఞానంతో ఉన్నాము, ఇప్పుడు మనం మేల్కొన్నామా నిద్రపోయామా? మనం చూడటానికేమో నేను మెలకువతో ఉన్నానండి, అబ్బో నాకు అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ చూస్తున్నా, వాళ్ళు అలా మాట్లాడారు, వీళ్ళు ఇలా మాట్లాడారు, ఇది అని చెప్పి మనం అన్ని చూసినవి విన్నవి చెప్తాం, మెలకువతో ఉన్నాము అని. ఏ మెలకువతో ఉన్నావు నువ్వు? నీ ఇంద్రియాలతో మెలకువతో ఉన్నావా? పరమాత్మను తెలుసుకొని మెలకువతో ఉన్నావా? పరమాత్మను తెలుసుకోకుండా అజ్ఞానంతో మెలకువతో ఉన్నావా? ఈ మెలకువ నీకు అర్థం కావాలి. అంటే ఇక్కడ ఏంటి, పరమాత్మని తెలుసుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో, అది కూడా ఎలాంటి పరమాత్మ? సకల ప్రాణుల యందు ఒక్కడే అయి ఉన్నవాడు. కేవలము నాలో ఉన్నవాడు పరమాత్మే కాదు, అన్ని ప్రాణులలో సర్వాంతర్యామి, సర్వస్థితుడు, అంతటా ఉన్నవాడు. అలాంటి పరమాత్మను గుర్తించిన వాడు స్థిత ప్రజ్ఞుడు. ఆ స్థిత ప్రజ్ఞుడు మేల్కొని ఉన్నా నిద్రపోయినా పరమాత్మ స్వరూపంతోనే ఉన్నాడు. ఎందుకని ఇప్పుడు అలాంటి వాడు అందుకే రాత్రి అయినా కూడా అయినా మేల్కుతోనే ఉన్నాడు. జ్ఞాని రాత్రి మేల్కొని ఉండును అంటే జ్ఞాని రాత్రి అంతా కళ్ళు తెరిచి కూర్చుంటాడనే అర్థం కాదు. జ్ఞాని నిద్రపోయినా కూడా పరమాత్మ ఎరుకతో మెలకువతోనే ఉన్నాడు. అందుకే మనకి ఏం చెప్తుంది ఆధ్యాత్మికము? ఆ ఎరుకలో ఉండు, ఆ ఎరుకలో ఉండు, ఆ జ్ఞానంతో ఉండు అని. ఏ ఎరుకలో? నేను పరమాత్మను అనేటువంటి ఎరుక అంటే గుర్తు, ఎరుక అంటే జ్ఞానం, తెలుసుకోవడం. ఆ ఎరుకలో నువ్వు ఉండు. నేను పరమాత్మని అని గుర్తించగలిగిన వాడు ఇప్పుడు నిద్రపోయినా మేల్కొని ఉన్నట్లే లెక్క. అది గుర్తించలేని వాడు
మెలుకొని ఇంతంతలా ఓ పత్తికాయలు లాంటి కళ్ళు వేసుకొని దేశాన్ని అంతా చూస్తున్నా వీడు నిద్రపోతున్నట్టే. ఎందుకంటే వీడు పరమాత్మను గుర్తించట్లా. పరమాత్మను గుర్తించట్లేదంటే ఇక్కడ ఏంటి అర్థము? వస్తువులు వస్తువులుగానే ఉన్నాయి, మనుషులు మనుషులుగానే ఉన్నారు, ద్వేషం ద్వేషంగానే ఉంది, పశువులు పశువులుగానే, వీడి కులం ఉంది, మతం ఉంది, భాష ఉంది, అన్ని వీడిలో భేదాలే కనిపిస్తున్నాయి. ఆ భేదభావము లేని వాడు ఎవరైతే ఉన్నాడో వాడు మెలకువతో ఉన్నా సరే పరమాత్మని గుర్తించిన వాడు, నిద్రపోయినా సరే పరమాత్మని గుర్తించిన వాడు, ఎప్పుడూ మెలకువతోనే ఉన్నాడు అని అర్థం. అంటే ఇక్కడ చూడండి, నిత్య జ్ఞాన స్వరూపానంద ప్రాప్తి యందు స్థిత ప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును. ఇప్పుడు నేను చెప్పినది సరిపోయిందా? స్థిత ప్రజ్ఞానంద స్వరూపం అంటే ఎప్పుడు పరమాత్మ స్వరూపముతోనే ఉన్నవాడు మేల్కొని ఉండును. అది రాత్రే గాని మన దృష్టిలో పగలే గాని మేల్కొనే ఉండును. అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానము. అంటే మిగతా తెలుసుకోని వాటికి రాత్రితో సమానం, తెలుసుకున్న వాడికి మెలకువ పగలు. అలాగే నస్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికైతే ప్రాకులాడుచు ప్రాణులన్నీ మేల్కొని ఉండును. ఇప్పుడు ఏంటి, ప్రాణులు ఏం చేస్తున్నాయి? ఈ సుఖాల కోసం ఈ అన్ని ప్రాణులు మేల్కొనే ఉంటున్నాయి. అంటే పరమాత్మను గురించి ఎరుక లేకున్నా మనం ఏదో సుఖాల కోసం అంటే ఇదిగో నా డ్యూటీ ఇది, నా పని ఇది, నేను చేస్తున్నా, ఇదిగో వండుకుంటున్నా, తింటున్నా, లేకపోతే అది చెప్తారు కదా, ఆకలి, సంసారం, జీవితం, సుఖం, ఈ అన్నిటి కోసం ఎవరైతే ఉన్నారో అన్ని ప్రాణులు కూడా దానికోసమే మేల్కొని ఉన్నాయ్యా. ఇప్పుడు చూడండి, ప్రతి ప్రాణి దేనికోసం మేల్కొని ఉందాయి అంటే తినడానికి, ఈ జగత్తులో ఉండడానికి, అనుభవించడానికి. అదే దీనికోసం ఎందుకు పుట్టాం? ఆస్తిని అనుభవించడానికి, సుఖాలు అనుభవించడానికి. ఇది మరి ఇలాంటి వాళ్ళు ఈ ప్రాణులన్నీ అందుకోసం మేల్కొంటున్నాయి. ఇందుకోసమే మేల్కొని ఉన్నాం, కానీ పరమాత్మను గురించి తెలుసుకొని మనం మేల్కొని లేము. ఆయన గురించి తెలుసుకొని మేల్కొని ఉన్నవాడు యోగి. మామూలు నా పనులు చేసుకోవడానికి నేను నిద్రలేసి నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అన్నవాడల్లా అజ్ఞానంలోనే ఉన్నాడు. అది పరమాత్మ తత్వం ఎరిగిన మునికి మననశీలకు రాత్రితో ఎవరైతే ఎంతసేపు నా పనులు నేను అని చేసుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళు ఆ పరమాత్మ తత్వం తెలిసిన మునికి ఎలా కనిపిస్తారంటే వీళ్ళంతా చీకట్లో ఉన్నారయ్యా, రాత్రిలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు అనుకుంటాడు. అంతే కదా. జ్ఞానం ఏమనుకుంటాడు? మనకొట్టు మిగతా వాళ్ళని చూసి వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు. ఎందుకు అజ్ఞానంలో ఉన్నారంటే ఇది పగలైనా రాత్రైనా పగలు రాత్రితో సంబంధం లేదు, జ్ఞానము అజ్ఞానము ఈ మాటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వీళ్ళు అజ్ఞానంలో, వీళ్ళు ఎందుకు చీకట్లో ఉన్నారంటున్నాడు? వీళ్ళు అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి ఎంతసేపు నేను నాది, నాకు కావాల్సింది, నా పనులు చేసుకోవాలి, నేను సంపాదించుకోవాలి, నేను తినాలి, లేదంటే ఇంకోటి, ఇలాగే ఉండటం. ఇది కాకుండా ఇవన్నీ పరమాత్మే, ఇదంతా పరమాత్మదే, నేను ఆ పరమాత్మని అని ఎరిగిన వాడు. ఈ రెండు జ్ఞానికి అజ్ఞానికి మళ్ళీ రివిజన్ చేసుకోండి ఈ శ్లోకాన్ని. ఎందుకంటే ఒక్కసారిగా రాత్రికి పగలకి తేడా, జ్ఞానానికి అజ్ఞానానికి, యోగికి ఆత్మయోగికి మూఢుడికి తేడా తెలియాలి అంటే ఈ కొంచెం మళ్ళీ మనం కొంచెం రిపీట్ చేస్తాం. నెక్స్ట్ శ్లోకం.